మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. మృతులు ఆనంద్ కన్సారీ, శశి కన్సారీ, తండ్రి త్రిభువన్ కన్సారీ, రవి వైశ్య విశ్వనాథన్, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ శ్రీరామ్ రాజుగా గుర్తించారు. మరో 2 నవీనాచార్య, వి సంతోష్ తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల మృతితో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. కుంభమేళాకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో మినీ బస్సు నుజ్జునుజ్జైంది. దీంతో పలువురు భక్తులు మినీ బస్సులోనే చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మినీ బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 చనిపోయారు అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 25 ఉన్నారు. ఒక నిలబడే వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడికే రోడ్డు ప్రమాదంలో వీరు మరణించారని తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడే కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతో కొంచెం సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బయలుదేరుతున్నారు. అది ఏం జరిగినా కూడా చాలా ఇంతకంటే ఎక్కువ మనమే మాట్లాడలేము. ఎందుకంటే ఒక పుణ్యకానానికి వెళ్ళి ఒక కుటుంబంలో ఇంతమంది జరిగిపోవడం అంటే ఇది మామూలు మాట కాదు. ఎవరు తట్టుకునే మాట కూడా కాదు ఇది. సారీ, క్షమించండి, ఇంతకంటే మనం చెప్పలేము. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదంతో ఇటు హైదరాబాద్ నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, మధ్యప్రదేశ్ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే జబల్పూర్ జిల్లా పరిధిలోని సిహోర్ పోలీస్ స్టేషన్ మోహ్లా గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఇటు బర్చి మోహ్లా 2 గ్రామాల మధ్య ఒక కాలువ ఉంది. కాలువ సమీపంలో ట్రక్కు ఇటు బస్సు మినీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా అతివేగంగా వచ్చినటువంటి ట్రక్కు బస్సును ఢీకొట్టేది. ఈ బస్సులో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారందరినీ కూడా చికిత్స కోసం ప్రస్తుతం స్థానిక జబల్పురలోని ప్రైవేట్ మెడికల్ సంబంధించిన కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ కూడా తరలించారు. ప్రస్తుతం చిరగద్దరికి కూడా చికిత్స అందిస్తున్నామని స్థానిక వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఒకవైపు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారంతా కూడా హైదరాబాద్ నాచారం చెందిన వారిగా స్థానిక పోలీసులు అయితే జబల్పూర్ పోలీసులు అయితే గుర్తించారు. అయితే గాయపడిన వాళ్ళు నవీనాచార్యతో పాటు వి సంతోష్, ఇటు చనిపోయిన వారు సంబంధించి ఆనంద్ కన్సారీతో పాటు శాశి కన్సారీ, రవి వైశ్య, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ శ్రీరామ్ రాజులుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాచారం పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి స్థానికులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో స్థానికుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఏదైతే యాత్రకు వెళ్ళిన సందర్భంలోనే ఈ ఘటన తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పలువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అందుకున్నాయి. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక జబల్పూర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన వైద్యులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే మినీ బస్సు ఈ ట్రక్ 2 ఎదురెదురుగా ఢీకోవడం స్పాట్ లోనే మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం స్పాట్ లోనే ఇటు ట్రక్ బస్సు మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బస్సులో ఇక్కడి నుంచి అంటే యాత్రకు వెళ్దామని, కుంభమేళకు వెళ్దామని అందరూ అనుకొని కుటుంబాలు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులంతా కూడా ఈ నాచారం పరిధిలోని కార్తికేయ నగర్ తో పాటు మరో రాఘవేంద్ర నగర్ ఉంది. ఈ రెండు కాలనీలకు సంబంధించిన ప్రజలు ఏదైతే
కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా కుంభమేళకు వెళ్దామని ఏదైతే 3 రోజుల క్రితం ఇక్కడి నుంచి విహారయాత్రకు వెళ్ళిన క్రమంలోనే మినీ బస్సు అయినటువంటి AP 291525 సంబంధించిన మినీ బస్సు ఇక్కడి నుంచి మాట్లాడుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా కుంభమేళ వెళ్ళారు. తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ సిమెంట్ రోడ్ తో వెళ్తున్నటువంటి ఈ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటన ఇప్పటివరకు అయితే మొత్తం 9 మంది అయితే అక్కడికక్కడే మృత్యువాత పడగా, గాయపడిన వారు ఒకవైపు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఒకవైపు వైద్యులైతే చెప్తా ఉన్నారు. అయితే గాయపడిన వారిలో ప్రస్తుతం నాచారం చెందిన వాళ్ళు నవీనాచార్యతో పాటు సంతోష్ ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందనేది ప్రస్తుతం వైద్యులైతే చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాద స్థాయికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే, అంటే రాంగ్ రూట్ లోనే వెళ్ళిన క్రమంలోనే ఒకసారిగా ఎదురుగా వస్తున్నటువంటి ట్రక్ అయితే మినీ బస్సును అయితే ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మంది అయితే మృత్యువాత పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే జబల్పుర పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది, చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా, ఎందుకంటే ఈ రూట్ మొత్తం కూడా ఎక్కువగా ఈ కుంభమేళకు వెళ్లే రూట్ కావడంతో చాలా మంది ప్రమాదం జరిగిన తర్వాత గుమిగూడారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశారు. డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ జబల్పుర పోలీసులు అయితే ఈ ఘటన మొత్తం మీద ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారు. మృతులను క్షతగాతులందరూ కూడా స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి. చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పరిస్థితి కూడా విషమంగా ఉందని అయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ మృతి చెందిన 9 మంది ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం, నాచారం వాళ్ళంతా కూడా పోలీసులు కూడా స్థానిక కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.